దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై బాగుగా వేగమెదిగ నిమ్ము పావన యేసుని ద్వారగను. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, ఈ వీడియో ద్వారా ఒకసారి మన పెళ్ళి వాతావరణాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దంపతులు దండిగని దాత్రిలో వెలయుచు సంపదలన్ సొంపుగా నింపుగా పెంపగుచు సహింపున వీరుసు కించుటకై. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒక్కసారి మీ పెళ్ళి దినాన్ని జ్ఞాపకం చేసుకుంటారా? పెళ్ళి దినాన నీవెలా సిద్ధపడ్డావు? ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటారా? దేవుని బిడ్డలారా, ఒక పెళ్ళి కుమారునిగా ఎటువంటి మనసుతో నీవు సిద్ధపడ్డావు? పెళ్ళి కుమార్తెగా ఎలాంటి మనసుతో సిద్ధపడ్డావు? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఆ సంతోషం కదా, ఆ ఆనందము వేరే కదా. దేవుని బిడ్డలారా, నీ భర్త ఎడల, నీ భార్య ఎడల ఎలాంటి మనసుతో నీవు దేవుని సన్నిధికి వెళ్ళావు? ఒకసారి జ్ఞాపకం చేసుకుంటారా? దేవుని బిడ్డలారా, మరి మంగళసూత్రము కట్టిన తర్వాత పెళ్లి కుమారుడు చేసే ప్రమాణం ఒక్కసారి నేను జ్ఞాపకం చేస్తాను. నిత్య నమ్మకమునకును స్థిరమైన ప్రేమకును సూచనగా ఈ మంగళసూత్రమును నీకు ధరింపజేయుచున్నాను, మరియు నా శరీరముతో నిన్ను ఘనపరచుచు నా ఆస్తి అంతటిలో నిన్ను పాలి భాగస్తురాలినిగా చేయుచున్నాను. చేశారు కదా దేవుని బిడ్డలారా. మరి ఇదే ప్రమాణము భార్య కూడా చేసింది. మరి ఇంత చక్కని ప్రమాణాలను చేసి నిత్యమైన నమ్మకం, స్థిరమైన ప్రేమ ఏ రోజు తక్కువ ఎక్కువలు కావు. అలాంటి ప్రేమను నీడల చూపిస్తున్నాను అనడానికి గుర్తు ఈ మంగళసూత్రం. అలా నేను ఎప్పటికీ చూపిస్తాను అనడానికి గుర్తు నీ భార్య పెట్టిన ఉంగరం. మరి ఈ ప్రమాణాలను దాదాపు మరచిపోయి కొందరు భార్యను భర్తను భార్య ఎన్ని విధాలుగా బాధ పెడుతున్నారో ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా? దేవుని బిడ్డలారా, నా శరీరముతో నిన్ను ఘనపరుచుచున్నాను అని మరి నీ రక్త సంబంధుల ఎదుట దేవుని పరిశుద్ధ స్థలములో దేవుని సేవకుల ముందు నీవు ప్రమాణం చేశావు. ఆ ప్రమాణం నీకెంత మట్టుకు జ్ఞాపకం ఉంది? మరి దేవుని బిడ్డలారా, భర్తలను అనేక విధాలుగా బాధ పెడుతూ మరి వారిని హీనంగా చూసేవాళ్ళు లేరంటారు. ప్రమాణాన్ని మరిచిపోయి అదేవిధంగా భార్యలను తక్కువ అంచనా చేసి మాట్లాడే భర్తలు లేరంటారా? దేవుని బిడ్డలారా, ఒక్కసారి మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం ప్రమాణాలను. నేను అందరి ఎదుట నిన్ను ఘనపరుస్తున్నాను అని ఆ రోజు మాట్లాడారు కదా. అదేవిధంగా ఎప్పటికీ నీ భార్యను ఘనపరచాలి, నీ భర్తను ఘనపరచాలి. దేవుని బిడ్డలారా, మరి మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే భార్య మీద అధికారము కేవలం భర్తకు మాత్రమే ఉంటుంది. భార్యకు కూడా తన శరీరం మీద తనకే అధికారం లేదు అని ఉంటుంది. ఒక్కసారి మీకు నేను చదివి చూపిస్తాను. దేవుని బిడ్డలారా, మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 4వ వచనము, భర్తకే కానీ భార్యకు తన దేహము పైన అధికారము లేదు, అలాగుననే భార్యకే కానీ భర్తకు తన దేహము పైన అధికారము లేదు. ఇది ఎప్పుడైనా మీరు ఆలోచించారా? నేను నా ఇష్టం అనుకునే మరి భార్య భర్తలు ఒకవేళ ఉన్నట్లయితే దయచేసి సరి చేసుకుందాం. నీ భార్యకే నీ దేహం పైన అధికారం,
నీకు కూడా లేదు. అలాగే భార్యలారా, నీ భర్తకి నీ దేహం పైన అధికారం కానీ నీకేమాత్రము లేదు. కాబట్టి ఆ రోజు నీ వివాహ సమయంలో నీవు చేసిన ప్రమాణాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఇక నుండైనా మరి ఆ ప్రమాణ ప్రకారం ఆ దేవుని సన్నిధిలో నువ్వు ఏదైతే ప్రమాణం చేశావో ఆ ప్రమాణం ప్రకారం ముందుకు నడవడానికి సిద్ధపడదాం. నాకు తెలిసిన ఒక ఆవిడని గురించి మీకు జ్ఞాపకం చేయాలి. తన ఇంటికి ఎవరు వచ్చినా తన గురించి భర్త గురించి చెప్పడమే తన పని. వారు ఆ సందర్భాన్ని ఎత్తినా ఎత్తకపోయినా తను కలగజేసుకొని మరి భర్తను గురించి మాట్లాడుతూ ఉంటుంది. తక్కువ చేసి మాట్లాడడం. దేవుని బిడ్డలారా, అలాంటిది మనకు తగదు. క్రీస్తును ధరించిన వారంగా భార్యను భర్త గౌరవించాలి, భర్త భార్యను గౌరవించాలి. మరి అట్టి మంచి నడిపింపులో దేవుడు మనందరినీ దీవించి నడిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. God bless you all. God bless.